నమస్కారం. సుమతి టీవీ ఛానల్ ప్రేక్షకులకు మరొకసారి స్వాగతం. ఈరోజు మనం ఇంజనీరింగ్‌లో ఒక బ్రాంచ్ అయిన ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ గురించి చర్చించుకుందాం. దీన్ని త్రిబుల్ ఈ బ్రాంచ్ అంటారు. త్రిబుల్ ఈ అంటే 3 ఈలు అంటే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. ఈ బ్రాంచ్ చదవటం వల్ల ఎటువంటి ఉద్యోగాలు వస్తాయంటే, ముఖ్యంగా ఈ బ్రాంచ్ చదివిన విద్యార్థులకు విద్యుత్ శాఖల్లో ఉద్యోగాలు వస్తాయి. అంటే విద్యుత్ ఇంజనీర్లుగా సబ్‌స్టేషన్‌లో, లేకపోతే విద్యుత్ ఉత్పత్తి దగ్గర, అంటే థర్మల్ పవర్ స్టేషన్లు, లేకపోతే హైడ్రో పవర్ స్టేషన్లు, అలాగే ఈ మధ్య సోలార్ ఎనర్జీ అనండి, విండ్ ఎనర్జీ అనండి, ఇటువంటి చోట ఉత్పత్తి అయ్యే చోట వీరు ఇంజనీర్లుగా ఉద్యోగాలు నిర్వహిస్తారు. అలాగే గత కొంతకాలం 2-3 సంవత్సరాల నుంచి ఈ పెట్రోల్ కార్లు, డీజిల్ కార్లు కూడా చిన్నగా మాయమవుతూ ఎలక్ట్రికల్ వెహికల్ మార్కెట్లోకి వస్తున్నాయి. ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్‌ను కూడా తయారు చేసేది ఈ త్రిబుల్ ఈ చదివిన విద్యార్థులే. సో మొత్తం మీద ఈ త్రిబుల్ ఈ చదివిన విద్యార్థులకి విద్యుత్తుకు అవినాభావ సంబంధం ఉంటుందన్నమాట. సో వీళ్ళు సబ్‌స్టేషన్‌లలో విద్యుత్ ఉత్పత్తి దగ్గర నుంచి విద్యుత్ పంపిణీ వరకు రకరకాల విభాగాలు ఉంటాయి. సో ఈ విభాగాల్లో వీళ్ళు ఇంజనీర్లుగా ఉద్యోగాలు నిర్వహిస్తూ ఉంటారు. ప్రభుత్వ శాఖలు కాబట్టి ఇవన్నీ కూడా ప్రభుత్వ హయాంలో ఉన్న ఈ సబ్‌స్టేషన్లు కానివ్వండి, లేకపోతే విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు కానీ వీటిల్లో ప్రతి ఏటా 200-300 ఉద్యోగాలు వస్తూ ఉంటాయి. సో వీరికి చక్కగా చదువుకుంటే ప్రభుత్వ ఉద్యోగాలు అందుబాటులో ఉంటాయి. అయితే ఇక్కడ ఒక అపప్రధానండి, లేకపోతే కనుక ఒక పుకారనండి ఒకటి సమాజంలో తిరుగుతోంది. అదేమిటంటే, ఈ త్రిబుల్ ఈ అనేది చాలా కష్టమట కదండి, పిల్లలు చదవలేరట కదండి, వద్దులేండి అంటూ ఉంటారు. సో నా దగ్గరికి వచ్చే తల్లిదండ్రులు త్రిబుల్ ఈ కూడా మంచిదే, ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయి, దాన్ని చదవండి అంటే వద్దులేండి అది చాలా కష్టం అండి. అసలు కష్టం, ఇది కష్టం అది కష్టం అంటూ ఏది ఉండదు. 5 బ్రాంచులు మెకానికల్ కానివ్వండి, సివిల్గా అన్నీ చదివేవాడికి అది తేలికే. చదివే విద్యార్థులకు ఏ బ్రాంచ్ అయినా తేలికే, చదవని వాడికి ఏదైనా కష్టమే. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, మంచి ర్యాంకులు 10,000, 20,000, 30,000 వచ్చిన ర్యాంకులు వచ్చిన వాళ్ళు మొట్టమొదట కంప్యూటర్ సైన్సు, అలాగే ఎలక్ట్రానిక్స్ ఎక్కువగా మంచి ర్యాంకులు వచ్చిన వాళ్ళు ప్రిఫర్ చేసేది 2 బ్రాంచులు, కంప్యూటర్ సైన్స్ను ఎలక్ట్రానిక్స్. సో మంచి ర్యాంకులు వచ్చినారంటే స్వతహాగా వాళ్ళు తెలివిగల విద్యార్థులు. సో తెలుగులో విద్యార్థులు కాబట్టి కష్టపడి చదువుతారు కాబట్టి వాళ్ళకి అది తేలిక అనిపిస్తుంది. ఇకపోతే చివరిలో 50,000 పైన, 70,000 పైన, 1,00,000 దగ్గర ఉన్న ర్యాంకులు వచ్చిన విద్యార్థులందరూ కూడా తప్పనిసరిగా సీట్లు లేక ఎలక్ట్రికల్లో చేరుతూ ఉంటారు. సో ఎప్పుడైతే 80,000, 70,000, 1,00,000 ర్యాంక్ వచ్చిన విద్యార్థి ఎలక్ట్రికల్ కాదు ఎందులో చేరినా కూడా వాడికి చదవటం కష్టమే. సో వీళ్ళందరూ కూడా ఈ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో చేరటం వల్ల చదవలేక దాన్ని కష్టమని చెప్తూ ఉంటారు. నిజానికి మంచి ర్యాంకులు వచ్చిన వాళ్ళు 10,000 లోపు, 20,000 లోపు ర్యాంకులు వచ్చిన వాళ్ళు కనుక ఎలక్ట్రికల్లో కూడా చేరినట్టయితే అది తేలిగ్గానే అనిపిస్తుంది. ఉదాహరణకి మనం రైల్లో వెళ్తున్నాము, ఏసీ టికెట్ తీసుకుని వెళ్ళామనుకోండి, ఏసీ టికెట్లో అంటే ఇది తప్పుగా అనుకోకండి, ఏసీ టికెట్లో ఎక్కే వాళ్ళందరూ కూడా డబ్బు ఉన్నవాళ్ళే. సో దాంతో అదేంటి ఏసీ బోగీలన్నీ కూడా శుభ్రంగా ఉంటాయి. అదే జనరల్ క్లాస్ అనుకోండి, డబ్బు లేని వాళ్ళు, పేదవాళ్ళందరూ కూడా జనరల్ క్లాస్ ఎక్కుతారు. సో జనరల్ క్లాసు కిటకిటలాడుతూ కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. సో అదేవిధంగా ఇక్కడ కూడా తెలివిగల పిల్లలు, కాస్త డబ్బున్న పిల్లలు వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ డొనేషన్లు కట్టో లేకపోతే కనుక డీమ్డ్ యూనివర్సిటీస్లోనో ఎక్కడొక్కడ చేరుతున్నారు. ఇక పేదవాళ్ళనండి, లేకపోతే కనుక ర్యాంకులు ఎక్కువ వచ్చిన వాళ్ళనండి, వీళ్ళందరూ కూడా ఇక తప్పనిసరిగా గతిలోకి ఏం చేస్తాంలే అని ఏ మెకానిక్లో లేకపోతే ఎలక్ట్రికల్లో చేరుతున్నారు. నిజంగా చెప్పాలంటే ఈ ఎలక్ట్రికల్ చివరిలో చేరుతున్నారు. సో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్లో చేరే వాళ్ళందరూ ర్యాంకులు చూస్తే 50,000, 1,00,000 దగ్గర ఉంటాయి. అసలు ఇటువంటి విద్యార్థులు ఏ బ్రాంచ్లో చేరినా కూడా చదవటం కష్టమే. సో అందువల్ల ఏంటంటే వీళ్ళందరూ ఏం చెప్తుంటారంటే బయట, ఏమండి ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ చాలా కష్టం అండి, చేరటం కష్టం అండి. నిజానికి అది ఏమీ కష్టం కాదు.
నిజం చెప్పాలంటే ఎలక్ట్రానిక్స్ కంటే ఇది తేలిక. ఎలక్ట్రానిక్సే ఇంకా కష్టం. ఎలక్ట్రికల్ కంటే ఎలక్ట్రానిక్సే కష్టం. ఎలక్ట్రికల్ చాలా తేలిక. ఇకపోతే ఎలక్ట్రానిక్స్ చదవటం వల్ల అడ్వాంటేజ్ ఏమిటంటే, ఇందాక చెప్పాను నేను, ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు ఉన్నాయి. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, థర్మల్ పవర్ స్టేషన్స్, హైడ్రో పవర్ స్టేషన్స్, డ్యాముల దగ్గర విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, అలాగే విద్యుత్ పంపిణీ కేంద్రాలు, జెన్కో అనండి, ట్రాన్స్కో అనండి, సబ్స్టేషన్లో ఇంజనీర్లు, అలాగే ఇప్పుడు సోలార్ ఎనర్జీ కూడా బాగానే అందుకుంటుంది. సోలార్ గ్రిడ్కి పవర్ చాలా ప్రైవేటు కంపెనీలు సోలార్ విద్యుత్తును ఉత్పత్తి చేసి అది ప్రభుత్వాలకు అమ్ముతున్నాయి. సో ఇప్పుడు చిన్నగా ప్రైవేట్ సెక్టార్లో కూడా ఎలక్ట్రికల్ చదివిన వాళ్ళకి ఉద్యోగాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా ఈ మధ్యకాలంలో ఎలక్ట్రికల్ వెహికల్స్ కూడా మనకి మార్కెట్లో బాగా డిమాండ్ ఉంది. వాటిలో కూడా ఉద్యోగాలు వస్తున్నాయి. కాబట్టి చదివేవాడికి ఏదైనా ఒకటే, చదవని వాడికి కూడా ఏదైనా ఒకటే. చదివేవాడికి అన్నీ తేలిగ్గా అనిపిస్తాయి, చదవని వాడికి ఏమీ లేవు. కాబట్టి కాస్త రిజర్వేషన్ ఉండి, ముఖ్యంగా ఆడపిల్లలకు రిజర్వేషన్ ఉంటుంది. ఆడపిల్లలకు రిజర్వేషను, అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కూడా రిజర్వేషన్ ఉంటుంది. ఈ రిజర్వేషన్ ఉన్న వాళ్ళు కనుక ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్లో చేరినట్టయితే, కాస్త కష్టపడి చదివితే వీళ్ళకి ప్రభుత్వ ఉద్యోగాలు తప్పనిసరిగా వస్తాయి. కాబట్టి నా సలహా ఏమిటంటే, ఆడపిల్లలు, రిజర్వేషన్ ఉన్నవాళ్ళు ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్లో చేరినట్టయితే మీకు ప్రభుత్వ ఉద్యోగం తప్పనిసరిగా వస్తుంది. వచ్చే సంచికలో ఇంకొక బ్రాంచ్ గురించి మనం చర్చించుకుందాం. సెలవు.